ఏమైంది అగో ఏమైంది దవాఖానకు అమ్మా డాక్టర్ ఏమైంది? ప్రాబ్లం ఏంది? ఏమో సార్, ఏం అర్థమైతలేదు. ఉన్నట్టుండి కడుపు నొప్పి అంటుంది. అవునా? నాకు సరే అమ్మా, బీపీ చూపిస్తా. ఏమైనా పడల వస్తువు ఏమైనా తిన్నదా? లేదు సార్, ఇంకా పళ్ళు కూడా దోమలే. పాసు వల్లతోటి ఆకిలి ఉడుతుంది, ఇట్లా అయింది. ఇంతకుముందు ఎప్పుడైనా ఇట్లా అయిందా? లేదు సార్, ఇట్లా ఎప్పుడు కాలేదు, ఇదే ఫస్ట్. నీ భార్యకి చేతబడి జరిగింది. ఏం సార్ మీరు అనేది? ఒక డాక్టర్ అయ్యుండి ఇట్లా మాట్లాడుతున్నారు. డాక్టర్లకు కూడా అంతు చిక్కని రోగాలు ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. మొన్న కరోనా ఉంటుంది సార్. మీరే ఇట్లా అంటే మా పరిస్థితి ఏంటి సార్? ఇప్పుడు నేను ఏం చేయాలి సార్? నా చేతిలో ఏం లేదా, ఆ దేవుడే దిక్కు. సార్, మీ డాక్టర్ల వల్ల కాకపోతే ఆ దేవుని దగ్గరికి పోయి అయినా సరే నా భార్యను కాపాడుకుంటా సార్, నా భార్యను కాపాడుకుంటా. శ్రీరామదూతాయ నమః. ఓం శ్రీరామదూతాయ నమః. ఓం శ్రీరామదూతాయ నమః. ఓం శ్రీరామదూతాయ నమః. స్వామి 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 స్వామి, పొద్దున ఉన్నట్టుండి నా భార్య కడుపు నొప్పి లేచింది స్వామి. డాక్టర్ దగ్గర తీసుకుపోతే ఇది గోళీలకు నయం కాదంటుండు. మీకు ఆ దేవుడే దిక్కు అంటుండు. మాకు మీరే దిక్కు స్వామి. అసలు నా భార్యకి ఏమైంది స్వామి? ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఏం చేసావురా? స్వామి, నేనేం చేయలే స్వామి. నీ భార్యకు అతి భయంకరమైన గాలి సోకింది. చాలా ప్రమాదం. ఏంటి స్వామి అది? టీకో గాలి రాది, టీకో గాలి. స్వామి, డాకిని షాకిని పిశాసుల గురించినా కానీ ఈ డీకోగాలేం స్వామి? ఇది అంతకన్నా పెద్ద గాలిరా. పెద్ద పెద్ద దయ్యాలను కూడా వదిలించవచ్చు కానీ ఈ డీకో దయ్యం సోకిందనుకో 4 రోజుల్లో కడుపు నొప్పితో చచ్చిపోతారు. స్వామి, ఎట్లయినా చేసి మీరే దీనికి పరిష్కారం చూపించాలి స్వామి.
రామచంద్ర ప్రభు, ఈ డీకో గాలిని ఎదుర్కోవాలంటే ప్రాణాలతో చెరగాటం, కఠిన నియమ నిబంధనలు ఎదుర్కోవాలి. మరి స్వామి, నా భార్యని కాపాడుకోవడానికి నేను ఏం చేయడానికైనా సిద్ధం. మీరు ఏం చెప్తారు చేస్తా స్వామి. సరే, జాగ్రత్తగా విను. ఊళ్ళో డీకో వ్యాధి ముందుగా ఎవరికి సోకిందో దాన్ని చంపే శక్తి కూడా వాళ్ళకే ఉంటుంది. ఈ రోజు నుంచి ఒక నెల రోజుల మట్టుకు ఈ అమ్మాయి ఒక విచిత్రమైన పూజలో కూర్చోవాలి. ఇంట్లో నుండి కాలు బయట పెట్టకూడదు. పసుపు పచ్చని వస్త్రాలే ధరించాలి. ఊళ్ళో ఎవరికి డీకో గారి సోకినా వాళ్ళే ఆ ఇంట్లోకి వెళ్ళాలి. వెళ్ళి ఆ డీకో మాత ఏది చెప్తే శిరస వహించి ఆ మాత ఏది చెప్తే అది చేయాలి. ముఖ్యంగా భార్యాభర్తలు ఒక్క ఇంట్లో ఉండకూడదు. ఇలా నెల రోజులు నిష్ఠగా ఉంటే ఆ డీకో గాని మన ఊరిని వదిలేస్తుంది, లేదా ఊరిని వల్లగాడు చేస్తుంది. మన ఊర్లో ఉన్న చెట్టు చేమ పుట్ట గోద గొడ్డు మనుషులతో సహా సర్వనాశనం అయిపోతారు. స్వామి, మన ఊరి కోసం, నా భార్య కోసం మీరు ఏం చెప్తారు చేస్తా స్వామి. ఈ పూజ నేను జరిపిస్తా స్వామి. ఓం కిటికిటి కిటికిటి గుడు 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 కిటికిటి కిటికిటి గుడు గుడు గుడు. గట్టిగా పట్టుకో. అమ్మా, నీ కోరిక ఏమిటి? నా దగ్గరికి ఎవరు వచ్చినా నాటుకోడి కూర గంజు నిండా అంటుకురావాలి. తెల్ల బువ్వతోటి నాకు నైవేద్యం పెట్టాలి. ఏంది దాదా మన ఊరు పరిస్థితి ఇట్లా అయింది? ఏమో రాయి, డీకో గాలి ఏందో నాకైతే ఎక్కడ మనసులో పడతలేదు. ఇది ఏందో ఏమో. ఊర్లో ఎవరికన్నా డీకో కాలు దొరికితే నాటుకోవడానికి అనుకోవాలండి. వాళ్ళకు దొరుకుతాయో లేవో, ఎందుకైనా మంచి 2 కోళ్ళు దగ్గర పెట్టుకునేది న్యాయం. సరే బాబు, ఇక టైం అవుతుంది, ఇక పోతా. జర పైన మరా పోయిరా, నువ్వు కూడా జాగ్రత్త మరి. సరే. మా తల్లి, నిన్న నుంచి కడుపులంతా ఎట్లా అవుతుంది. ఇది డీకోగాలని భయం అవుతుందమ్మా. నీ అనుమానం నిజమేరా? నీకు డీకో గాలి జోకింది. అమ్మవారికి నైవేద్యం తెచ్చినావా? తెచ్చిన తల్లి. అయితే పెట్టురా. ఆకలి అవుతుంది తల్లి, కొంచెం తినొచ్చా నేను కూడా? నువ్వు తింటే లోపలికేనాక ఆ కోడి నీ పేగులు తింటదిరా. తప్పైంది తల్లి. నాలుక తెలుగురా. కడుపు నొప్పి తగ్గింది తల్లి. జై డీకో మాత, జై డీకో మాత. నీ అవ్వ వారం రోజులు అవుతుంది నా పిల్లని చూడక. ఏం చేస్తుందో ఏమో, ఒకసారి చూసేస్తా. అరే తమ్ముడు, మనం వేసిన ప్లాన్ వర్కౌట్ అయిందిరా. ఊళ్ళో కోళ్ళన్నీ తెచ్చిచ్చుడే కాకుండా పైసలు కూడా ఇచ్చిపోతుర్రు.
ఏం చేస్తానవే నువ్వు ఈడ? ఏం ప్లాన్ చేస్తారే? నన్ను చంపడానికి ఏమైనా పూజలు చేస్తారా అని? పూజలు చేస్తారా అని మీరు? ఈ కుండలేంది, ఈ ఆకులేంది, ఈ గంజులేంది, ఆ పసుపు ఏంది? ఏం చేస్తానవే చెప్పు? ఓ ఉర్రకు ఎవరన్నా నింటే ఇజ్జత్ పోతుంది. ఆడ అదేదో డీకో కాల సత్తమని పోరగాన్లు బడి బంద్ పెట్టిర్రు. ఇంట్లోకి వెళ్ళి ఎవడు బయటకు వెళ్తలేడు, ఎవడెవరితో మాట్లాడతలేడు. సాయంత్రం 7 కాగానే తలుపులు పడేసుకొని అంటుర్రు. నువ్వేమో ఈడ కోడి కూడా తినుకుంటా ఎంజాయ్ చేస్తానా అని? అసలు నీ సంగతి ఏంది? చక్కగా చెప్పు, లేదంటే ఈ పంత వాళ్ళకి కొడతా. చెప్పు. అయితే ఒక 20 ఏళ్ల కింద మా పెద్దబాబుకు కౌసు అంటే పానం. కౌసు లేని ముద్ద ముట్టేటోడు కాదు. ఒక రోజు ఏమైందంటే అగ్గో కోడి సప్పుడు వస్తుంది. నీ అవ్వ నేను నాటుకోడి తిన్నా, జుట్టుకోడి తిన్నా, బాయిలర్ కోడి తిన్నా, సీమ కోడి తిన్నా, గిరిరాజు కోడి తిన్నా, దొంగ కోడి తినలే. దొంగ కోడి తింటే దాని మజే వేరు. పోయి పట్టుకపోతా. అట్లా కోడి దొంగతనం చేసిండని మా పెద్దబాపును ఈ ఊరందరూ కొట్టి చంపిర్రు. అప్పుడే గట్టి నిర్ణయం తీసుకున్నా. ఏ కోడి కోసం అయితే ఈ ఊరోళ్ళు మా పెద్దబాపును చంపిర్రో అట్లాంటి ఊర్లో ఒక్క కోడి కూడా మిగలద్దని నేను ఇట్లా చేసిన. ఓరి నీ అవ్వా, కోడి కోసం ఇంత కథ నడిపినావానే? సరే, నాకు డౌటు. నువ్వంటే నీకు స్టోరీ ఉంది చేసినావు, మరి ఆ డాక్టర్ ఎందుకు చేసిండు? ఈ ఊరోళ్ళ కడుపు ఎందుకు వచ్చింది? ఆ పంతులు ఎందుకు అట్లా చెప్పిండు? అసలు ఈ ప్లాన్ వేసిందే మేము ముగ్గురం. మన ఊళ్ళో ఎవరికన్నా కాలు నొచ్చినా చేయి నొచ్చినా మన ఊరు డాక్టర్ దగ్గరికి పోతారు. ఆ డాక్టర్ దగ్గరికి పోతే కడుపు నొప్పి వచ్చే గోలు ఇస్తాడు. ఇక ఆ కడుపు నొప్పి డీకో గాలి వల్ల వచ్చిందని ఆ జనాలు నమ్మి నా దగ్గరకు వస్తారు. నేను దానికి విరుగుడు ఆ వివిధులా కలిపి ఇస్తా. ఇక ఆ జనాలు నా వల్లనే కడుపు నొప్పి తగ్గిందని నేను అడిగిన కోళ్ళు పైసలు ఇస్తారు. వచ్చిన పైసలు స్వామీజీ డాక్టర్ పంచుకుంటారు. కోళ్ళేమో నాకు. అబ్బా, ఏం ప్లాన్ చేసావే? అసలు ఈ మొత్తం కదలా నాకు ఒక్కటి అర్థం కాలేదు. ఈ ప్లాన్కి డీకో అని పేరు ఎందుకు పెట్టినవే? డీకో అని ఒక 10 సార్లను డీకో 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 కోడి కోడి. కోడి. వెల్కమ్ టు ఈషా ఎంటర్టైన్మెంట్స్. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.